తిరుపతికి పోదాం అనుకునేటోళ్లకు ముఖ్య గమనిక, మీ ప్రయాణాలను 3 రోజులు వాయిదా వేసుకోండి. సోమవారం లేకుంటే మంగళవారం పోతే మంచిది. ఎందుకంటారా, తిరుపతిలా నిలబడే జాగనే లేదు. జిబజిబా ఉన్నారు పబ్లిక్. అంటే అంతగానం దేవుంతానికి పోయిండ్రేమో అని అనుకునేరు. కాదు, ఆడిప్పుడు మహానాడు పండగ జరుగుతుంది. పట్నం మొత్తం పచ్చ జెండాలు, పచ్చ బ్యానర్లు, పచ్చ లీడర్లతో కలకలలాడుతుంది. మరి మహానాడుల ఫస్ట్ నాడు ఏం జరిగిందో ఓ పరిశుద్ధం. తిరుపతిలా పసుపు పండుగ మా సంబరంగా జరుగుతున్నది. బతుకమ్మలు బోనాలతోని చంద్రాల సార్కు ఎల్కని చెప్పిండ్రు మన తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు. ఇక రామన్నని యాద్ చేసుకొని పార్టీ పచ్చ జెండా పైకి గుంజిండు చంద్రన్న. చూస్తుండ్రా, నందమూరి సింహం బాలయ్య బాబు షూటింగ్ ఇడిచిపెట్టి వచ్చిందట పార్టీ పండుగకు. అధ్యక్షుల వారి మైక్ అందుకున్నాడు. ఏం మాట్లాడతాడో ఇందాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకున్నాం. మహానాడు పండుగలో కూడా హైదరాబాద్ దండకం చదవంది ఉండేటట్లేడు కదా. అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తుంది, పార్టీని ఎట్లా పైకి తెస్తుంది మొత్తం చెప్పినాక చెక్క భజన కథ చెప్పిండు. చెక్క భజన చేస్తున్నారు. నేను అడిగాను, ఇది నేర్చుకున్నారు, దీనివల్ల మీకు లాభం ఏంటని అడిగాను. వాళ్ళు చెప్పింది, రోజంతా కష్టపడ్డాం, సాయంత్రం ఇంటికి వస్తాం, స్నానం చేసి ఒక అర్ధగంట ఈ చెక్క భజన చేస్తే మేము పడిన కష్టం మొత్తం మర్చిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తా ఉందని. ఓ గంటన్నర సేపు సార్ మైకును దడిపేసినాక బువ్వకిడ్చిండ్రు. ఫస్ట్ నాడు 30 తీర్ల కమ్మటి ఆంధ్ర వంటలు చేసిండ్రు. రాయి సంకటి, రాయలసీమ పులిహోర, బగారా, గోలిచ్చిన వంకాయ, పప్పు, చారు, మామిడికాయ తొక్కు, నెయ్యి, హెరిటేజ్ పెరుగు ఇట్లా మస్తుగా పెట్టిర్రు. రేపు తెలంగాణ వంటలు వండి పెడతారట. అగో చిన్నబాబు కూడా ప్లేట్ పట్టిండు కదా. తినుడు అయిపోయింది. సెల్ఫీలు దిగుతుండ్రు. జర్రంతా ఇస్మాయిల్ ఈసారు. ఇక బయట చూడుర్రి, బాహుబలి లెవెల్లా పెద్ద కటౌట్ ఎట్లా పెట్టిర్రో. ఇప్పటి సందే లొకేషన్ సార్ను కాకపడుతున్నట్టున్నారు కదా. అబ్బా, రామారావు సారు ఏషాల పోటువలు ఎన్నున్నాయో మంచిగా పోటువలు దిగిపోతుండ్రు. అరే షెట్లు మాట్లాడుతున్నాయి. చంద్రాల్ సార్ హైటెక్ కికమాత మజాక్కన. జీవితం అంటే ఇలా ఉండాలన్నా, ఒక్క రోజు బ్రతికినా చంద్రన్నలా బతకాలి. చంద్రన్న భక్తులు శీతం వచ్చే వరకు ఎంకన్న భక్తులకే జాగలేకుంటైంది తిరుపతిలా. అన్ని హోటళ్లు రూములు ముందుగానే బుకింగ్ చేసుకుర్రట. రూములు దొరకక 7 రోజులు ఆనే నిలబడిపోయిండ్రు. ఇగో గివ్వుల్లా ఇయాటి మహానాడు పండుగ ముచ్చట్లు.